హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. కాకరకాయలను 1 కేజీ తీసుకున్నానండి. వీటిని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని వేపుకోవాలి. ఇందులో కొంచెం ఆనియన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. చిటికెడు పసుపును యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 మినిట్స్ సిమ్లో వేయించుకున్న తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా వేగిపోయిందో కదా. వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.